మేషరాశి ఫలితాల్ని మనం చూడబోతున్నాం. ఈ సంవత్సరం 2025 అక్టోబర్ అంటే దాదాపుగా సెప్టెంబర్ నెల మొదలుకొని రాబోయే రోజుల్లో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు మనం చూస్తున్నాం. మేషరాశి వారికి కొంత శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అన్నదమ్ములకి లేదా సోదర సోదరి వర్గానికి ఇప్పుడు మీరు కొంత శుభ కార్యక్రమములు లేదా ఏదైనా పెట్టుబడుల రూపంలో ఉద్యోగాలకు కానీ వ్యాపారానికి కానీ పెట్టుబడుల రూపంలో ఇప్పుడు మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. అలాగే కొంత మంచికి చేసి బంధువులకి దూరమై యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా మీరు చేసేది మంచి పని అయినప్పటికీ కూడా ఇది తప్పు లేదా ఈ విషయం ఇట్లా జరిగింది అని అడగటం వల్ల బంధువులకి దూరమై శత్రువుగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, కొత్తగా చేరినటువంటి స్నేహితులు కావచ్చు, వీరందరి వల్ల మీకు తెలియకుండానే మీరు వారిలాగా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంలో మీ కుటుంబీకులందరూ భావించి మిమ్మల్ని కూడా కొంత చెడ్డవాడిగా అనుకునేటువంటి ప్రమాదం ఈ సంవత్సరం జరగబోతుంది. ఇక రాబోతున్నటువంటి కాలంలో దాదాపుగా ఇక సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలం వరకు కూడా ఎంత పని చేస్తున్నా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే భయం ఏర్పడుతూ ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సభలో మాట్లాడాలి అన్నా లేదా మీ యొక్క భావాలు వ్యక్తీకరించాలి అన్నా లేదు మీ ఆలోచనని బయటకు చెప్పాలి అన్నా 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచిస్తూ మీ డెసిషన్ అనేటువంటిది కొంచెం డ్రాగ్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంత పెనాల్టీలు కూడా కట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అది రాజమూలకంగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు కావచ్చు లేదా ఏదైనా వాహనాలకు సంబంధించినటువంటి పెనాల్టీలు కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇట్లా కొంత పెనాల్టీ చెల్లించేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. కొంత ఈ అక్టోబర్ నెల అట్లా ఉన్నప్పుడు కోపాన్ని తగ్గించుకొని కొంత మాటని వేగంగా వెళ్లకుండా చూడడం అనేది మంచిది. అలాగే మీరు సంపాదించినటువంటి ధనము, మీ పిత్రార్జితము, అలాగే మీ కుమారులు లేదా పుత్రార్జితము, ఇది ఏదైనా కానీ కొంత బయట వ్యక్తుల వల్ల మోసపోయి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు వారు మీకు తిరిగి మాకు ఫలానా స్థలం ఉంది, లేకపోతే ఫలానా పొలం ఉంది లేదా ఇల్లు ఉంది, దాన్ని మేము అమ్మిన వెంటనే మీ బకాయి మీకు చెల్లిస్తాము అని చెప్పడం వల్ల మీరు దాని గురించి ఎదురు చూడవలసిన పరిస్థితి ఇంకా రాబోయే సంవత్సరం వరకు కనబడుతుంది. ఇది మీకు దాదాపుగా మొన్న జూన్ జూలై నెలల్లో ప్రారంభమైంది. అప్పుడు వచ్చేసరికి ధనాన్ని కోల్పోయి నష్టపోయారు, మోసపోయారు అన్న విషయం మీకు గత 3 నెలల క్రితమే మీకు అర్థమైంది. దాని నుంచి మీరు బయటపడడానికి దాదాపు ఇంకా సంవత్సర కాలం పట్టేట్టుగా ఉంది. అలాగే తెలియకుండానే మీ భార్యాభర్తల మధ్యలో చికాకులు, గొడవలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త మాటని అదుపులో పెట్టుకోవడం, మాట్లాడేటప్పుడు నమ్మకంతో ఉండడము, నమ్మకంగా మాట్లాడటము లాంటివి చేయడం వల్ల దంపతుల మధ్యలో ఎటువంటి చికాకులు లేకుండా ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆవేశపూరితమైనటువంటి మాటలు ప్రయోగించకుండా కాస్త నిదానంగా ఉండడం వల్ల మీ మధ్య ఎడబాటు లేకుండా చేసుకోవచ్చు. మీకు మిమ్మల్నిగా తక్కువగా భావించి లేదా చుట్టూ ఉన్న వారిని శత్రువులుగా భావించి ఆవేశపూరితమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యి అందరినీ దూరం చేసుకునేటువంటి పరిస్థితికి కాకుండా కాస్త నిదానించి ఓర్పు వహించినట్లయితే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మీరు దూరం కాకుండా, బంధువులకి దూరం కాకుండా ఉండగలుగుతారు. మీరు మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మేషరాశి వారు దాదాపు అశ్విని, భరణి, కృతిక, పాదం, మేషం, చూచై చోళ అనేటువంటి 4 అక్షరాలు, లీలు, లేలో అనేటువంటి 4 అక్షరాలు, ఆ అనే అక్షరం, ఈ 9 అక్షరాలకు సంబంధించినటువంటి మేషరాశి వారు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఎడమ భాగాన్ని, ఎడమ కాలిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. అలానే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, కన్ను, మీ శరీరంలో కుడి కన్ను లేదా దంతములు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు కొద్దిగా మీ ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. కనుక ఏదైతే 2008, 2009 సందర్భాల్లో మాతృవర్గంతో లేదా మీకు మీ తల్లి తరపు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు కానీ లేదా ఏదైనా భూములు కానీ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందిని పడ్డారో ఆ రకమైనటువంటి ఇబ్బంది రాబోతున్నటువంటి సమయాల్లో ఇంకా 2-3 సంవత్సరాల లోపు మరలా మీరు ఎదుర్కొనేటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మేనమామలతోటి, బంధువులతోటి గొడవలు కాకుండా, అలాగే పిత్రార్జితము ఇవన్నీ కూడా నష్టపోకుండా, ఈ సంతానము మోసపోకుండా ఈ సంవత్సరం అప్రమత్తంగా మేషరాశి వారు లేదా మేష లగ్నానికి చెందిన వారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు అవకాశం ఉన్నంత వరకు శనేశ్వరాలయానికి వెళ్ళడము, శివారాధన చేయడము, ఉద్యోగం కావాలి అని కోరుకున్నటువంటి వారు మేషరాశి వారు సూర్యగ్రహాన్ని
లేదా సూర్య భగవాను ఆరాధించడము చేయడం మంచిది. అలాగే ఏదైనా గుండెకి సంబంధించి, కంటికి సంబంధించి అనారోగ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే మీరు ప్రతినిత్యము సూర్య భగవాను ఆరాధన చేయడము, ఆదివారం ఉపవాసం చేయడము లేదా ఆదివారం ఆహార నియమాలు పాటించడం వంటివి మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అలాగే శని వ్యయంలో సంచరించడం వల్ల, అంటే మేషరాశి వారికి దాదాపు ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతూ ఉండడం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. గొప్ప స్థాయిలో ఉండాల్సినటువంటి మీరు మిమ్మల్ని మీరు నమ్మకపోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి తగ్గించుకొని ఆత్మన్యూనతకి లోనవ్వడం వల్ల మీరు ఎంప్లాయీగా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించండి, కానీ ముందు మిమ్మల్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అట్లాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటివి కోల్పోకుండా ముందు మీరు ఏదైతే మనసులో సంకల్పం చేశారో, ఏదైతే అనుకున్నారో దాన్ని నమ్మి ముందుకి అడుగు వేయడం ప్రారంభం చేయండి. అలాగే ఈ శని గనక మీ జాతకరీత్యా బలహీనంగా ఉన్నట్లయితే ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా వేరే ప్రాంతాల్లో నివసిస్తూ ఒక పద్ధతిగా ధనార్జన చేస్తూ ఉన్నవారు మీరు మళ్ళీ మీ పాత స్థానానికి రావాల్సి ఉంటుంది. లేదా ఏదైనా సమస్యల్లో, ఊహించినటువంటి సమస్యల్లో కొంచెం రాజదండనానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది. శ్రమజీవిగా ఎదుగుతడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ వ్యయస్థానంలో శని సంచరించడం వల్ల ఇది మీరు ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో, సేవా మార్గంలో పెట్టినట్లయితే మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. కాబట్టి మేషలగ్నానికి సంబంధించిన వారు ఇటు మీ ఆరోగ్యాన్ని, అట్లాగే కుటుంబ ఐకమత్యాన్ని, అలాగే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్ని, వీటన్నిటినీ కూడా కొంచెం జాగ్రత్త వహించి మీరు మంచి నిర్ణయాల్ని ఆవేశపూరితమైనటువంటి మనసుతో కాకుండా ఆలోచన పూరితంగా తీసుకోవడం వల్ల రాబో రోజుల్లో కష్టాల నుంచి మనం త్వరగా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు ఏదైనా గనక వీటికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు కావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. విడిగా మీ జాతకంలో ఎక్కడైనా శనికి సంబంధించి లేదా మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా మీ జాతకరీత్యా ఎక్కువ ఇబ్బంది ఉంది అన్నటువంటి వారు కూడా మీరు సంప్రదించవచ్చు.